కేసీఆర్ని ప్రశ్నించిన సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో 4.5 గంటల పాటు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ని ఆదివారం ప్రశ్నించింది. నందినగర్లో ఆయన నివాసంలో మధ్యాహ్నం 3.5 గంటల నుంచి 4.5 గంటల పాటు వివిధ అంశాలపై విచారించింది. దీనికోసం కేసీఆర్ నివాసంలోకి మొత్తం 15 మందితో కూడిన సిట్ బృందం వెళ్ళింది అన్నటువంటిది హైలైట్ చేశారు. రాష్ట్రానికి కేటాయింపులు శూన్యం, జీడీపీలో 4.3% దగ్గర కేంద్రం అప్పు, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కార్ భారీ అప్పు, గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న బాబు, మరి ఇప్పుడు ఏపీ సూడాన్ అవుతుందా? మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం. కేంద్ర ఆర్థిక మంత్రి నేత నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగానే ఉందని, ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమీ లేదని వైఎస్ఆర్సీపీ నేత రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు 3,300 కోట్లు మాత్రం విధించారని, అంతకుమించి రాష్ట్రానికి కేటాయింపులు శూన్యం అన్నారు. కేంద్రం అప్పులు మాత్రం జీడీపీలో 4.3% తగ్గించుకున్నారని, కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గత బడ్జెట్లో చెప్పిందని కానీ ఇప్పటికే 16,000 కోట్లు ఎక్కువగా అప్పులు చేసిందంటే ఆక్షేపించారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఓవరాల్గా ఆదాయ వ్యయ అంచనాలు 53,47,315 అయితే 16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధనం ఏం 12,21,820 కోట్లు అయితే ద్రవ్యలోటు 16,95,765 కోట్లు చూపారు. గత సంవత్సరంతో పోలిస్తే జీడీపీల అప్పు 4.3% తగ్గడం ఒక్కటే ఊరట. సమగ్ర శిక్ష, జలజీవన్ మిషన్ వంటి పథకాలకు భారీ కేటాయింపులు చేసిన ఖర్చు మాత్రం చేయడం లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.